వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే మనం యూనికాన్ వెహికల్కి పెట్రోల్ అయిపోయినలాగా తర్వాత పెట్రోల్ ట్యాంక్లో ఉన్నా కానీ జర్కింగ్ ఇస్తూ పెట్రోల్ అయిపోయినలాగా పోతా అంటే అలాంటి ప్రాబ్లం ఎలాగ రెక్టిఫై చేయాలనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. తర్వాత ఎలాగ రెడీ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు వస్తున్న BS6 మోడల్స్కి పెట్రోల్ ఫిల్టర్ తర్వాత ఇంజెక్టర్ అనేసి బ్లాక్ అవుతున్నాయి. ఏమిటి 20,000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అయితే రాదు. యూనికాన్కి పెట్రోల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు తర్వాత ఫ్యూల్ ఇంజెక్టరు ఎలాగ క్లీన్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ పెట్రోల్ ఫిల్టర్ ఎందుకు బ్లాక్ అవుతుంది, తర్వాత ఇంజెక్టర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంజెక్టరు. ఈ ఇంజెక్టర్ ఏమిటంటే చిన్న హోల్ ఉంటాయి. ఈ 4 హోల్లో నుంచి అయితే ఇంజన్ లేకైతే పెట్రోల్ సప్లై అనేది అవుతుంది. ఈ పెట్రోల్ అందులో ఏమిటంటే డస్ట్ ఏమన్నా చిన్న చిన్న డస్టికల్ పార్ట్స్ ఉన్న ఇదైతే ఫిల్టర్ చేస్తుంది. ఇలా ఫిల్టర్ చేసినప్పుడు ఏమిటంటే ఇది బ్లాక్ అయిపోతుంది. ఇది బ్లాక్ అయినప్పుడు ఏమిటంటే మనకి పెట్రోల్ మనం రన్నింగ్లో స్టార్ట్లో ఉన్న యాక్సిలేటర్ ఇచ్చిన పెట్రోల్ సప్లై కాకపోవడం వల్ల రన్నింగ్ ఆఫ్ పెట్రోల్ అయిపోయినలాగా పోతుంది. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ చిన్న హోల్స్లో అయితే పెట్రోల్ సప్లై అనేది అవుతుంది ఇంజన్కి. ఇలాంటి చిన్న హోల్లోకి ఏమిటి చిన్న డస్ట్ పోయిన బ్యాక్ సైడ్ నుంచి అది పోయినప్పుడు ఫిల్టర్ చేసినప్పుడు అది డస్ట్ ఏమైనా ఉంటే అది బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అయిపోయినప్పుడు ఏమిటి మన వెహికల్లోకి పెట్రోల్ సప్లై అనేది కాదు. ఇది చూడండి, ఇది ఇంజెక్టర్కి జాకు ఈ సైడ్ అయితే వస్తుంది ఇంజెక్టర్ అనేసి BS6 మోడల్ యూనికాన్కి అయితే. ముందు కార్పెంటర్ వెహికల్స్కి ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ అవి అయితే మూవ్ అయిపోతుంది. ఈ వెహికల్కి అయితే డస్ట్ ఏమైనా ఉంటే ఆ వెహికల్లో ఇట్లే ఫుల్ బ్లాక్ అయిపోయి వెహికల్ ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే వీటికైతే ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే చేంజ్ చేయాలి, తర్వాత పెట్రోల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. పెట్రోల్ పంప్ ఎలా క్లీన్ చేయాలి, దీనికైతే పెట్రోల్ పంప్ కూడా వస్తుంది. ఇదైతే మోటార్ ఎలాగా వర్క్ అవుతుందో ఇదైతే పవర్ సప్లై ఉంటేనే వర్క్ అవుతుంది పెట్రోల్ పంపు. ఇది పెట్రోల్ పంప్ అనేది ట్యాంక్లో నుంచి డైరెక్ట్ పెట్రోల్ పంప్లోకి వస్తుంది. పెట్రోల్ పంప్లో నుంచి పెట్రోల్ ఫిల్టర్తో ఫిల్టర్ అయ్యి తర్వాత ఇంజెక్టర్కి అయితే సప్లై అవుతుంది. ఇప్పుడైతే పెట్రోల్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాడు వాటిని క్లీన్ చేయడానికి. ఇప్పుడున్న పెట్రోల్ పంపులో చూడండి ఎంత డస్ట్ ఉంటుందో, తర్వాత పెట్రోల్ ఫిల్టర్ ఎలాగ అయిపోయి ఉంటుందో. మనం పెట్రోల్ అంటే డస్ట్ లేకుండా మనం చెక్ చేయలేము కాబట్టి ఈ పెట్రోల్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉంటే మాత్రం ఈ వెహికల్స్ అనేవి మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి. ఈ వెహికల్కి పెట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉండవు. మన వెహికల్ ఏమన్నా ఆన్ చేసినప్పుడు మాత్రమే వెహికల్లోకి పెట్రోల్ అనేది పెట్రోల్ పంపులోకి మోటారు ఆన్ అయ్యి ఇలా అయితే పెట్రోల్ సప్లై అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పెట్రోల్ ఫిల్టర్. ఈ పెట్రోల్ ఫిల్టర్ చూడండి ఎలాంటి డస్ట్ ఉంటుందో చూడండి మీరే. చిన్న చిన్న డస్ట్ ఉన్న అదంతా ఏమిటంటే ఫిల్టర్ చేసేస్తుంది. ఇది ఫిల్టర్ చేసి దాని తర్వాత ఇంజెక్టర్ లేకపోతే ఇంజెక్టర్లో ఇక్కడ నుంచి డస్ట్ మిస్ అయ్యి అక్కడ ఇంజెక్టర్లో పోయి ఫిల్టర్లు బ్లాక్ అయిపోతే మనకైతే సప్లై అనేది కాకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఇప్పుడైతే దీనికైతే పెట్రోల్ ఫిల్టరు ఇంజెక్టర్ అయితే చేంజ్ చేస్తున్నాము యూనికాన్ BS6 వెహికల్. ఈ పెట్రోల్ ఫిల్టర్ కాస్ట్ వచ్చి 306 రూపాయలు అయితే పడుతుంది. ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ హోండా జెన్యూన్ పార్ట్స్ అయితే. ఇప్పుడైతే పెట్రోల్ ఫిల్టర్ అయితే క్లీన్ చేస్తున్నాడు. పెట్రోల్ పంపు ఫిల్టర్ కాదు, పంపుని అయితే క్లీన్ చేస్తున్నాడు.
ఇలాగ క్లీన్ చేసిన తర్వాత పెట్రోల్ పంపులో నుంచి పెట్రోల్ సప్లై అనేది కరెక్ట్గా అవుతుంది. దీంతోపాటు ఇంజెక్టర్ అయితే చేంజ్ చేస్తున్నాం. దీని కాస్ట్ వచ్చి 1552 రూపాయలు. పెట్రోల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తున్నాము ఈ వెహికల్కి అయితే. ఇలాంటి ప్రాబ్లం మీ వెహికల్ ఏమైనా మీరైతే ఇష్యూ చేస్తుంటే BS6 మోడల్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీకు సపోర్టింగ్గా ఉంటుంది. తర్వాత ఎలాగ వెహికల్ అయితే రెడీ చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరూ ఏమిటంటే మీ ఫ్రెండ్స్ కూడా BS6 మోడల్స్ అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఎలాగ రెడీ చేసుకో ఇలాంటి ఇష్యూ అయితే మీకు వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు కాబట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.